మన పెళ్లి జరగని. అది కాదు రుద్రగారు. ఇన్నాళ్ళు మా వాళ్ల దగ్గర మీరు సంపాదించుకున్న నమ్మకం మళ్ళీ ఎక్కడ కోల్పోతారో అని నా భయం. ఈశ్వరి, నా ప్రేమకి పరీక్ష పెడితే భరిస్తాను, గెలవడానికి ప్రయత్నిస్తాను. అంతేకాని ఇప్పుడు పెళ్లికి కూడా పరీక్ష అంటే నేను సహించలేను. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమంటారు. మనం ఒక్క నిజం దాచి ఈ పెళ్లి జరిగేలా చేద్దాం. మన పెళ్లి ఆపడం కోసం జరిగే కుట్రలకి ఈ అబద్ధంతోనే సమాధానం చెప్దాం. అది కాదు రుద్రగారు. బావగారు, ఒకసారి కార్ డిక్కీ ఓపెన్ చేయండి, ఇది లోపల పెడతా. ఇలా పెట్టే. వంశీ, వెళ్ళి అందరినీ రమ్మని చెప్పు. అలాగే బావగారు. అన్నీ సర్దుకుంటాయిలే ఈశ్వరి. జరిగిపోయిన దాని గురించి బాధపడకు, జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం, సరేనా? అవునీశ్వరి, మీ అందరూ కలిసి మా ఇంటికి వస్తే తెలుస్తుంది నేను నిన్ను, మీ వాళ్ళని ఎంత బాగా చూసుకుంటాను. ఎవడి మీదైతే గెలవాలని పోరాడుతున్నామో వాడి దగ్గరే మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నాం. ఇదిగో ఇప్పుడు ఇంకోసారి ఓడిపోయాం. దేని గురించి మాట్లాడుతున్నావు కేడి? ఇంకే ఉంటుంది, రుద్ర ఈశ్వరి కలిసి ఆడుతున్న నాటకం గురించి. వాట్ డు యు మీన్? హాస్పిటల్లో ఈశ్వరి అహం మీద బురద జల్లాను, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టానని ఏవేవో కబుర్లు చెప్పావు. బతుకు చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉంటారే తప్ప బంధువుల్ని పిలిచి పెళ్లి చేసే పరిస్థితుల్లో ఉండరు, రుద్ర ఇంటికి వెళ్లరు అన్నావు. తీరా చూస్తే ఇప్పుడు ఈశ్వరి తన కుటుంబాన్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళబోతోంది. ఆ కాలిన ఇల్లు బాగుపడేదాకా మీ ఇంట్లోనే తిష్ట వేయబోతోంది. ఏం మాట్లాడుతున్నావు కేడి? వాళ్ళు మా ఇంటికి రావడం ఏంటి? అదే జరగబోతుంది రత్నాంగి. రుద్ర ఒక మాయల పకీరులా తయారయ్యాడు. మాటి మాటికి ఏదో ఒక మాయ చేస్తూ మనల్ని మభ్యపెడుతున్నాడు. మనం వేసే ఎత్తుల నుంచి తప్పించుకుంటున్నాడు. తిరిగి మనమే ఓడిపోవడానికి మరేదో జిత్తుల మారి ఎత్తు వేస్తున్నాడు. రుద్రని పొగడ్డం కాదు రత్నాంగి, పడగొట్టడం గురించి ఆలోచించు. మరేం పర్వాలేదు కేడి. ఈశ్వరి కుటుంబం మా ఇంటికి వస్తుంది, అంతే కదా? రానివ్వు. బాల్ నా కోర్టుకొస్తుంది, అంటే ఆట నేనాడతాను. ఇద్దరిని శాశ్వతంగా విడగొడతాను. నా కుటుంబం తలదాచుకునే చోటు కోసం పాకులాడుతూ వాళ్ళు తలదించుకునే పరిస్థితి తీసుకురాకూడదు. వాళ్ళకి తలవంపులు సృష్టించే చోటుకి తీసుకెళ్ళకూడదు. ఈ సమయంలో నా కుటుంబానికి రుద్రగారి ఇల్లు సరైన చోటు కాదు. రుద్రగారి ఇంటికి వెళ్ళకూడదు. రుద్రగారు కారాపండి.
చూడాలి. రాజేశ్వరి విలాసే ఇప్పుడు మనం తలదాచుకోవడానికి సరైన చోటని నాకు అనిపిస్తుంది. ఈశ్వరి, నువ్వు పనిచేసే చోట నీ కుటుంబానికి ఆశ్రయం ఇస్తాను అంటావేంటి? నువ్వు పని చేసినందుకు నీకు జీతం దొరుకుతుంది, కానీ ఇలాంటివి చేస్తే గౌరవం దొరకదు. అయినా అందరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? అరే ఏమిటి అందరూ ఇక్కడే ఉండిపోయారు? అందరూ బేటి ఒక్క నిమిషం. మనం వెళ్ళాలనుకున్నది మా ఇంటికి. మధ్యలోనే ఆగిపోయి ఈ హోటల్లో ఉంటా అంటారేంటి? ఈశ్వరి పనిచేసే చోట మీ అందరికీ ఎలా సౌకర్యవంతంగా ఉంటుంది? ఎలా గౌరవంగా ఉంటుంది? రుద్రగారు, రాజేశ్వరి విలాస్ నేను పని చేసే చోటు మాత్రమే కాదు, ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నింపడానికి నా తల్లి కట్టించిన దేవాలయం. పేదవాడి పాలిట అక్షయ పాత్రలా దీన్ని చూసుకోమని నా తల్లి నాకు అప్పగించిన ప్రేమాలయం. ఇది పరాయి వాళ్ళదైతే ఇక్కడ ఉండడానికి 10 సార్లు ఆలోచించాలి, కానీ ఇది మా కుటుంబానికి చెందింది, మాది మాది. అవును రుద్రగారు. బాబు రుద్ర, ఈ రాజేశ్వరి విలాస్ మీద వచ్చే రాబడి కన్నా పోయే పైసలే ఎక్కువ. రాజేశ్వరి విలాస్ వాళ్ళమ్మకిచ్చిన మాట కోసం కష్టమైనా నష్టమైనా ఈశ్వరి నడిపిస్తుంది, కానీ మాకు మాత్రం ఇదొకటి ఉందన్న సంగతి మాత్రం గుర్తులేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, లంకంత కొంపకి తీసుకెళ్తానంటే లక్క పిడతలాంటి రాజేశ్వరి విలాస్లో ఉంటానంటావేంటి? సుందరి, పుట్టినప్పటి నుంచి మనం లంకంత కొంపల్లో పెరిగావా? సకల సౌకర్యాల మధ్య బతికావా? పరా ఇంట్లో తలదాచుకొని ఇబ్బంది పడే కంటే మన హోటల్లో మనం కాస్త ఇబ్బంది పడుతూ ఉండటంలో సంతోషం ఉంటుంది.
అవును సుందరి, ఈ సమయంలో మనం రాజేశ్వరి విలాస్లో తలదాచుకోవడమే సరైన పని అని నా ఉద్దేశం కూడా. ఇంకేమీ ఆలోచించకండి, ఆరాలు తీయకండి. పరిస్థితి సద్దుమణిగే వరకు, మన ఇల్లు మళ్లీ బాగుపడే వరకు మనం ఇక్కడే ఉండబోతున్నాం. లోపలికి పదండి. చూడు బాబు రుద్ర, ఇలాంటి సమయంలో మా అందరికీ సాయంగా నిలబడాలనుకున్నందుకు చాలా సంతోషం. అలాగే మా నిర్ణయాన్ని కూడా గౌరవిస్తావని నా నమ్మకం. ఏమీ అనుకోకు. లక్కమాంబ, కామాక్షి, పదండి. రుద్రగారు, మేము మీ ఇంటికి వస్తే మాకు ఆశ్రయం దొరకచ్చు. దాంతోపాటే మా ఆత్మాభిమానానికి గాయం తగిలే పరిస్థితి రావచ్చు. నేను తీసుకున్న ఈ నిర్ణయం ఎవరి ఆత్మాభిమానాన్ని తగ్గించదు, ఎవరి గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లనివ్వదు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇది ఈ రెండు కుటుంబాలకి మంచిదని నా అభిప్రాయం. దయచేసి ఏమీ అనుకోకండి. ఈశ్వరి వాళ్ల కుటుంబాన్ని తీసుకొస్తానని రుద్ర అన్నాడు. ఇప్పటి వరకు రాలేదేంటి? రుద్ర, ఒక్కడివే వచ్చావేంటి నాన్న? ఈశ్వరి కుటుంబం ఎక్కడా? వాళ్ళని తీసుకురాలేదా? రాలేదమ్మా.
ఇల్లు బాగయ్యే వరకు అక్కడే ఉంటామన్నారు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఈశ్వరి వాళ్ళదా? అవునమ్మా, నా హోటల్కి పురోగతిని అడ్డుకున్న ఆ రాజేశ్వరి విలాస్, నా ఎదుగుదలకి ఒక అడ్డుగోడలా ఎదురొచ్చిన ఆ రాజేశ్వరి విలాస్ ఎవరితో కాదు, ఈశ్వరిదే. రాజేశ్వరి విలాస్ నేను పని చేసే చోటు మాత్రమే కాదు, ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నింపడానికి నా తల్లి కట్టించిన దేవాలయం. విషయం ఇద్దరికీ తెలిసిపోయిందన్నమాట. నాకేం అర్థం కావడం లేదు నాన్న. ఈ విషయం ఇన్నాళ్ళు మనకు తెలియకపోవడం ఏంటి? నాకు తెలుసా అండి. నీకు తెలిస్తే మాకెందుకు చెప్పలేదు నిఖిల్? రుద్ర ఫారెస్ట్కి వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. రాజేశ్వరి విలాస్ హోటల్ మీదేనా? ఆ హోటలు మాది కాదు, ఈశ్వరిది. తిరిగి వచ్చిన రోజే ఈ వార్త చెబుదామని వచ్చానంటీ. కానీ అప్పుడు రుద్ర ఉన్న పరిస్థితుల్లో కొన్ని రోజులు రుద్రాన్ని ప్రశాంతంగా ఉంచమని నన్ను మీరే అడ్డుకున్నారు. అందుకే ఆ రోజు ఈ విషయం చెప్పకుండా ఆగిపోయాను. ఈ సందర్భాన్ని మనకి తగ్గట్టుగా మార్చుకోవాలి, మనకి పనికొచ్చేలాగా ఉపయోగించుకోవాలి.